బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ విషయంలో హైకోర్టు మెట్లు ఎక్కినా కూడా బీఆర్ఎస్ కు భంగపాటు తప్పలేదు. తాజాగా నల్గొండ బీఆర్ఎస్ కార్యాలయం విషయంలో హైకోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి, బీఆర్ఎస్ కు ఎలాంటి భంగపాటు ఎదురైందో చూద్దాం. నల్గొండ టౌన్ లో అత్యంత విలువైన ప్రాంతంగా ఉన్న చోట హైదరాబాద్ రోడ్డు మార్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా 99 ఏళ్లకు లీజుకు తీసుకొని నిర్మించింది. ఆగ్రోస్ ఇండస్ట్రీకు సంబంధించిన విలువైన భూమిలో ఎకరా స్థలాన్ని గజానికి కేవలం 100 రూపాయలు చొప్పున ఏడాదికి చెల్లించేలా బీఆర్ఎస్ జిల్లా శాఖకు నాటి ప్రభుత్వం లీజుకిచ్చింది. ఎటువంటి మున్సిపల్ అనుమతులు లేకుండా భవనాన్ని నిర్మించిందని గత కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. అయితే ముఖ్యమైన ప్రాంతంలో ఉన్న అత్యంత విలువైన భూమిని బీఆర్ఎస్ అధికారులు దుర్వినియోగం చేసి అప్పనంగా బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టారని జిల్లా మంత్రి కోమిటిరెడ్డి ఆరోపిస్తూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఆఫీసును కూల్చివేయాలని మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. మంత్రి ఆదేశాలకు తగ్గట్లే అధికారులు పార్టీ ఆఫీసుకు కూల్చివేత నోటీసులను జారీ చేశారు. ఇటీవలే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కు మున్సిపల్ అధికారులు ఫైనల్ గా నోటీసులు కూడా ఇచ్చారు. మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోకుండా ఆపే విధంగా బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసును తెలంగాణ హైకోర్టు ధర్మాసనం విచారించింది. అనుమతులు తీసుకోకుండానే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ బాధ్యతలు పార్టీ ఆఫీసును నిర్మించినట్లు అధికారులు కోర్టుకు చెప్పారు. మొదట్లో అధికారుల వాదనతో విభేదించిన పార్టీ నేతలు తరువాత అక్రమ నిర్మాణాలను రెగ్యులర్ చేసేటట్లు ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఎప్పుడైతే బీఆర్ఎస్ నేతలు రెగ్యులరైజేషన్ కు విజ్ఞప్తి చేశారో వెంటనే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు లేకుండానే పార్టీ ఆఫీసు నిర్మించినట్లు ఒప్పుకుంటున్నారంటే అది అక్రమ నిర్మాణమే కదా అని కోర్టు బీఆర్ఎస్ నేతలను నిలదీసింది. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత భవనాన్ని నిర్మించుకోవాలి, కానీ భవనాన్ని నిర్మించేసుకొని ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు రెగ్యులరైజ్ చేయమని అడగటం ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. బీఆర్ఎస్ పార్టీ భవనం నిర్మాణం అక్రమమని తేలిపోయింది కనుక 15 రోజుల్లోనే కూల్చివేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ₹1,00,000 పరిహారం కూడా చెల్లించాలని హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది.